ముందుగా తాడిపత్రి కౌన్సిల్ కు మీరందరూ రావడము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఎక్కడే లేని విధంగా మున్సిపాలిటీ ముందుకు పోవాలనే ఉద్దేశంతో కొత్త అజెండా ఎక్కడ కూడా ఏ మున్సిపాలిటీలో కూడా పెట్టిండరు. అలాంటి అజెండాను మేము పెట్టాం. మీరందరూ వచ్చి మా కౌన్సిల్ మీటింగ్ మీరందరూ అంటే అజెండా ఈరోజు నేను లైవ్ లో పెట్టాలనే ఉద్దేశంతోనే నా కోరిక. అలానే నా బస్సు ఉంది. నేను లాస్ట్ టైం డిటిసి గారికి ఎస్పీ గారికి ఇచ్చా. ఏమే దాడి మీద ఎలాంటి జవాబు లేదో ఆ రోజు నేను ఏం చెప్పినా, అయ్యా ఇన్ని రోజులు టైం ఇస్తున్నాను, ఇన్ని రోజులు నేను టైం ఇస్తున్నాను, లేని పక్షంలో డిటిసి ఆఫీస్ ముందర ఎస్పీ ఆఫీస్ ముందర బైఠాయిస్తానని చెప్పాను. నేను బుధవారం మా జనంతో అనంతపూర్ లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటారు. అక్కడ నేను ఒక కంప్లైంట్ చేయాలనుకుంటున్నా. ఏమే అంతకుముందు కమిషనర్ గారు సీతారామాంజల్ గారి మీద, మా డిటిసి ప్రసాదరావు మీద మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేర్ని నాని మీద, మా ఎమ్మెల్యే ఆయన ఇద్దరు కుమారుల మీద కంప్లైంట్ చేస్తున్నా. అది రిజిస్టర్ చేసేంత వరకు అక్కడే బైఠాయిస్తా. ఎందుకంటే కొత్తగా వచ్చారు ఎస్పీ గారు, నేను ఆయనకు ప్రాబ్లం క్రియేట్ చేయదలుచుకోలే. అవినో ఇక్కడ గలాట్ అయినప్పుడు మేము 3 కేసులు రిజిస్టర్ చేసేవని చెప్పితే దానికి ఇంతవరకు మాకు ఎలాంటి కేసు రిజిస్టర్ చేయలేదు. కాబట్టి ఆ 3 కేసులు ఇది రిజిస్టర్ చేయాల్సిందే. చేసేంత వరకు ఆ స్టేషన్ నుంచి పోము. మాకు న్యాయం జరగాల. ఒకప్పుడు నా శిష్యుడు పొట్టి రవీంద్రారెడ్డి గారు ఏమి చేయని శిక్షకు 5 ఏళ్ళు బహిష్కరించినారు. తాడిపత్రి చుట్టుపక్కల ఎలనూరు, తిమ్మంపల్లి స్టేట్లేగా రాకూడదని బహిష్కరించినారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఎస్పీ గారిని కోరడం ఒకటే జరుగుతుంది. ఏమని ఎస్పీ గారు కొత్తగా వచ్చారు, మేము చెప్పింది కొద్దిగా ఆలోచించి, ఎందుకంటే ఇవన్నీ తెలియదు పెద్ద ఆయనకు. మా కోరిక మీరు ఎంక్వైరీ చేయవలను. మా మీద ఎంత హరాస్మెంట్ చేసినారు ఏమి అని. ఆ రోజు పొట్టి రవిని నిన్నటి వరకు ఊర్లోకి రానిలేదు. ఆయన మా ఎమ్మెల్యే గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు, ఏ పార్టీ వచ్చినా ఏమొచ్చినా నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాను. మేము ఇది నేను మాట్లాడిన మాటలు కాదు. తెప్పించుకోండి, వీడియోలు తెప్పించుకోండి, అన్ని తెప్పించుకోండి త్రూ ఇంటెలిజెన్స్. మాకు ప్రాణహాని ఉంది.
నాకు ఒకటిగా కాదు, అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తాడు. ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు, ఇవి ఆయన సొంత మాటలే. ఆయన్ని బహిష్కరించాల్సిందే. బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడు? పార్టీ చేస్తాడు. అప్పుడు ముందు చుట్టూ ఎవరున్నారు? గన్మెన్లు ఉన్నారు. వాడి జీవితమే గన్మెన్ జీవితం. 2+2 ఇస్తే నలుగురు ఉండాలి ఆడ, అది ఆయన ఇష్టం. ఎక్కడికి పోయినా ముందర ఎస్కాట్, ఆయన ఇష్టం. మేము వద్దట్లే, ఆయనకు అది మా ఇష్టం కాదు, ఆయన ఇష్టం. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అది కూడా కనుక్కోండి. రెచ్చగొడతా అనుకునే కదా నేను ఇది చెప్తాను. ఇప్పుడు భయపడితే భయపవాడు పిరికి పొందా, భయపడకుండా ఎదుర్కొన్నవాడే ధైర్యవంతుడు. అదే అతని విజ్ఞతకి వదిలిపెడతా. భయపడుకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఊరుకుంటాడో అది. నేనేం మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా చెప్పడం లేదు కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా 4 నెలల తర్వాత నేను మొదలు పెడతా, చేతనైతే ఎదుర్కోని చెప్తాడా. అది నేను చెప్తాను. నేనే మా గవర్నమెంట్ వచ్చానే మేము వీరులు సూర్యులు అని చెప్పడం లే. అతను కూడా కనుక్కుంటా అనొచ్చు, వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీడు మాట్లాడతాడని. నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడినా దానికి కట్టుబడి ఉంటా. నేను దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లో కట్టుబడుకోని ఉన్నాను. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు నీతి నిజాయితీ తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయాలో, రాజకీయాల్లో కూడా భ్రష్టు పడితే ఏ విధంగా తీసేయాలో నాకు బాగా తెలుసు. అందుకనే నేను ఈ వర్డ్ కూడా వాడిండేది, లేకపోతే వాడను. నేను రైతు బిడ్డను కాబట్టి క్రిమికీటకాలు పొలంలో ఏ విధంగా ఉంటే తీసేయాలనో, రాజకీయాల్లో కూడా ఏ విధంగా ఇట్లా అడ్డదారిలో వచ్చి నానాకు భ్రష్టు పట్టించి అందరినీ రెచ్చగొట్టి ఎంతోమంది ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకుండేకి నేనేం కాదు. దాగుంటి పోయే అంతల్లో నేను తన్నం తినేకి, దాగుంట్లో పోయే అంతల్లో మాటలు పడేకి నేను చీవుని ఎత్తలేను అని మటుకు కాదు.